సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం అంటే మీకు నచ్చిన ఒపీనియన్ చెప్పే డాక్టర్ దొరికేంత వరకు తిరగడం కాదు. మరి సెకండ్ ఒపీనియన్ అంటే ఏంది? హలో అండి, నా పేరు డాక్టర్ అచ్యుత్ పానుగంటి. నేను ఒక హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ సర్జన్ని. సెకండ్ ఒపీనియన్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అనంటే, ఇప్పుడు జనరల్గా మీకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నప్పుడు తను కొంచెం హిస్టరీ తీసుకొని దాని తర్వాత ఎగ్జామినేషన్ చేసి అవసరమైతే కొన్ని టెస్టులు రాసి అది రిపోర్ట్స్ ఇంటర్ప్రిట్ చేసిన తర్వాత మీకు ఈ ప్రాబ్లం ఉందండి, దీనికి ఈ ట్రీట్మెంట్ ఉంటుంది అని చెప్పి చెప్తారు. ఒక్కొక్కసారి ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలా లేదా అని చెప్పి మనకు కొంచెం సందేహాలు ఉండొచ్చు. ఒక్కొక్కసారి అవి మేజర్ లైఫ్ చేంజింగ్ ట్రీట్మెంట్స్ ఉండొచ్చు. అంటే సర్జరీ చేసుకోవడమో, లేకపోతే చాలా రోజులు కీమోథెరపీ పెట్టుకోవడమో, రేడియేషన్ థెరపీ పెట్టుకోవడమో, ఇవన్నీ ఉన్నప్పుడు జనరల్గానే మనకి ఇంకొక డాక్టర్ని అడిగితే తెలుస్తుంది అన్నట్టు అనిపిస్తుంది. అప్పుడు మీరు సెకండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సెకండ్ ఒపీనియన్ తీసుకుంటారు. అక్కడ తీసుకునే పద్ధతి ఏంటంటే, అక్కడికి కూడా వెళ్ళి నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తే సేమ్ అక్కడ కూడా మేము నన్ను ఎగ్జామిన్ చేసి హిస్టరీ తీసుకొని మీ దగ్గర ఉన్న టెస్ట్లు చూసి దాని తర్వాత వాళ్ళ ఒపీనియన్ ఇస్తారు. ఒకవేళ ఇద్దరు ఇచ్చిన ఒపీనియన్ ఆల్మోస్ట్ సేమ్ ఉందనుకోండి, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 90 to 95% ఆఫ్ ద టైమ్ ప్రైమరీ డాక్టర్ ఇచ్చిన ఒపీనియనే ఉంటుంది. సో ఒకవేళ రెండు ఒపీనియన్ సేమ్ అనుకోండి, అంటే మీనింగ్ ఏంటంటే మీకు ఉన్న ప్రాబ్లంకి ట్రీట్మెంట్ అదే అని చెప్పి అర్థం. అంతే తప్ప సెకండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా ఫస్ట్ డాక్టర్ సర్జరీ అని చెప్పాడు, నాకు ఇష్టం లేదు, మీరేం చెప్తారు అని చెప్పి అట్లా అడగొద్దు. కానీ అది సెకండ్ ఒపీనియన్ కాదు. అది దాంట్లో నష్టపోయేది మీరే. ఎందుకు అనంటే, యూజువల్గా అంటే అట్లీస్ట్ హెడ్ నెక్ క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఈ డాక్టర్ సర్జరీ అన్నాడని వేరే దగ్గరికి వెళ్ళి, అక్కడ కూడా సర్జరీ అని చెప్తే ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అట్లా మీకు నచ్చిన ఆప్షన్ ఇచ్చే డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉన్నారనుకోండి, మీరు టైం వేస్ట్ చేసుకునే వాళ్ళు అవుతారు. అసలు మీకున్న ప్రాబ్లంకి ట్రీట్మెంట్, కరెక్ట్ ట్రీట్మెంట్ మీకు దొరకదు. అప్పుడు మీకున్న ఇష్టాన్ని వాళ్ళపైన రుద్ది వాళ్ళ నోట్తోటి చెప్పిద్దామని చెప్పి ప్రెషరైజ్ చేస్తాను, మీరు చెప్పండి సర్జరీ అవసరం లేదని చెప్పి, అప్పుడు మీకు యూఆర్ హ్యాపీ, నా డెసిషన్ తప్పు కాదు, డాక్టరే చెప్పాడు కదా. బట్ దట్ ఈస్ నాట్ హౌ సెకండ్ ఒపీనియన్స్ ఆర్ టు బీ టేకెన్. ఓకే, ఒక్కోసారి ఇద్దరు డాక్టర్స్ డిఫరెంట్ ఒపీనియన్ ఇవ్వచ్చు. అప్పుడు ఒకదానికంటే ఇంకొకటి ఎందుకు బెటరో డాక్టర్ని అడగండి. లేదనంటే మీకు మీ సర్కమ్స్టాన్సెస్ బట్టి మీకు కరెక్ట్ ఏదో చూస్ చేసుకోవడానికి హెల్ప్ చేయమని చెప్పండి. ఒకసారి మీరు ఫ్యామిలీతో డిస్కస్ చేసుకొని ప్రాక్టికల్గా మీది ఏది సూటబుల్లో చూసుకోండి. లేదు అనుకుంటే టై బ్రేకర్ కోసం ఒక థర్డ్ ఒపీనియన్కి వెళ్ళొచ్చు. ఈ విధంగా సెకండ్ ఒపీనియన్స్ తీసుకోవాలి.